పిల్లల కోసం మనం కంప్లీట్గా ట్రెండీ ఫుడ్ ఇవ్వలేము, అలా అని రోజు ట్రెడిషనల్ ఫుడ్ కూడా చేసి ఇవ్వలేము. రెండు వాళ్ళకి బోర్ కొట్టకుండా ఒకసారి ట్రెడిషనల్గా, ఒకసారి ట్రెండీగా, ఒకసారి వాళ్ళకి నచ్చినట్టుగా, ఒకసారి మనకు అనుకూలంగా ఉన్నట్టుగా వంటలు చేసి పెడుతూ ఉండాలి. అసలు పెద్ద టాస్క్ ఏంటి అంటే ఒక మదర్కి మనం వండి పెట్టింది పిల్లలు మారం చేయకుండా కడుపు నిండా తింటే ఇంకా ఆ రోజుకి అబ్బా చాలు అనుకుంటాం కదండి. పిల్లల్ని మెప్పించడం చాలా కష్టం. అంతేకాకుండా మనకున్న బిజీ షెడ్యూల్లో టైం చూసుకొని ఫాస్ట్గా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎప్పటిలాగానే ఈరోజు ఒక మంచి ట్రెడిషనల్ వంటకం అలాగే ఒక కాంటినెంటల్ స్నాక్, రెండు స్నాక్ లాగా చేసుకోవచ్చు. మరి ఈరోజు చూపించబోతున్నాను. దానికన్నా ముందు షో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మిస్ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చేసుకోబోతుంది కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్స్ చేస్తున్నాము. దానికోసం శృతి మనకి మెయిల్ రాశారు. హాయ్ అక్క, హౌ ఆర్ యూ? హాయ్ శృతి, ఐఎమ్ డూయింగ్ గుడ్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నాకు కార్న్ అండ్ స్పినాచ్ కాంబినేషన్ చాలా ఇష్టం. ఏదైనా శాండ్విచ్ ఆర్ బర్గర్ లాంటి ఫ్యాన్సీ ఐటమ్ చేసి చూపించక్క అని చెప్పి మనకి మెయిల్ రాశారు. ఆల్రెడీ శాండ్విచ్ చేసాం, బర్గర్ కూడా మనం చాలాసార్లు చేసుకున్నాం. సో ఈరోజు పఫ్ రోల్ చేసుకుందాం. చాలా బాగుంటుంది, పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఉన్నవి పఫ్ షీట్స్ మనం రెడీమేడ్గా తెచ్చుకున్నాము. అలాగే స్వీట్ కార్న్, మిల్క్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, చీజ్, జాజికాయ, చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి, బటర్, పసుపు, కాస్త మైదా పిండి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, స్పినాచ్. సో పాలకూరని చక్కగా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఒక ప్యాన్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ కొంచెం బటర్ వేసుకున్నాం. బటర్ కాస్త వేడెక్కుతున్నప్పుడే ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాం. ఇవి వేగే లోపల మనం సన్నగా వెల్లుల్లి కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు చూడండి ఎంత సన్నగా కట్ చేశానో. మనం రోల్ చేయాలి కాబట్టి ఇలా ఉల్లిపాయలు సన్నగా ఉంటేనే రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను. స్పినాచ్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, బటర్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్త చూసి వేసుకోవాలి. పాలకూర వండేటప్పుడు ఎప్పుడైనా కొంచెం తక్కువ ఉప్పే వేసుకోవాలి. సహజంగానే పాలకూరలో కాస్త ఉప్పు ఉంటుంది. ఇప్పుడు చిన్న మంట పెట్టేసి ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఈ లోపల వెల్లుల్లిని సన్నగా క్రష్ చేసుకుందాం. వెల్లుల్లిని కూడా మనం ఉల్లిపాయతో పాటు వేసేద్దాం. బటర్లో ఉల్లిపాయ, వెల్లుల్లి వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, పొయ్యి మీద నేను నీళ్లు పెట్టాను, వేడవుతున్నాయి. మరుగుతూ ఉన్నప్పుడు పాలకూరని జస్ట్ మనం బ్లాంచ్ చేసుకుందాం. బ్లాంచ్ అంటే ఏం లేదండి, ఒక ఉడుకు వచ్చిన తర్వాత తీసేయడమే. అలా ఎందుకు బ్లాంచ్ చేస్తున్నాం స్వప్న? డైరెక్ట్గా ఇందులో వేసుకోవచ్చు కదా అంటే డైరెక్ట్గా కూడా వేసి ఫ్రై చేయొచ్చు. కానీ డైరెక్ట్గా వేస్తే చాలా వాటర్ వచ్చేస్తాయి. మనం రోల్ చేయాలి కాబట్టి ముందే డైరెక్ట్గా వేయకుండా బ్లాంచ్ చేసేస్తే మటుకు ఇంకా వాటర్ రావు. ఆల్రెడీ బ్లాంచ్ అయిపోయింది కాబట్టి వాటర్ కంట్రోల్లో ఉంటుంది. సో హ్యాపీగా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా బ్లాంచ్ చేస్తే స్పినాచ్ కలర్ అలాగే లాక్ అవుతుంది, మంచి గ్రీనిష్ కలర్లో అలాగే ఉంటుంది అన్నమాట. పాలకూరని ఇందులో వేసేస్తాను. సన్నగా ఇలా కట్ చేసుకుంటే ఎంత బాగుంది కదా. జస్ట్ ఒక ఉడుకు వస్తే సరిపోతుంది. సో ఇక్కడ పాలకూర బ్లాంచ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ గిన్నెలో ఆల్రెడీ ఇలా స్ట్రైనర్ పెట్టుకున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం. చూడండి ఎంత మంచి గ్రీన్ కలర్ అలాగే ఉంది. ఇంకా కలర్ అలాగే ఉండాలి అంటే ఇలా జస్ట్ కోల్డ్ వాటర్తో వాష్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయ, వెల్లుల్లి చక్కగా వేగిపోయాయి. ఇందులో మనం ఒక టేబుల్ స్పూను మైదా పిండి వేసుకుంటున్నాం. జస్ట్ ఇందులో కలిపి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది మనం రోల్ చేస్తున్నాం కదా, స్పినాచ్ ఇంకా కార్న్ వేస్తున్నాం. అవి రోల్ చేసేటప్పుడు విడివిడిగా రాకుండా
కొంచెం ఆ టేస్ట్ మనకి కన్సిస్టెన్సీ పెంచడం కోసం మైదా పిండి ఇందులో యాడ్ చేస్తున్నాం అనమాట. చీజ్ కూడా వేస్తున్నాం కాబట్టి మంచి స్టిక్గా రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మైదా కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులో మనం స్వీట్ కార్న్ వేస్తున్నాం. ఒక 3 కట్టల పాలకూర, ఒక 150 గ్రామ్స్ స్వీట్ కార్న్ తీసుకున్నాం మనం. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే చిన్న స్పూన్ మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మటుకి కొంచెమే వేసాను, మీరు గమనించారో లేదో, చాలా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకోవాలి. ఇందులో మైదా పిండి ఉంది కదా, ఉడికిన తర్వాత థిక్గా అవుతుంది అనమాట. ఒక 100 ml మిల్క్, ఎక్కువ మిల్క్ మనం వేయలేదు, చాలా తక్కువ మిల్క్ వేసాము. కరెక్ట్గా బైండ్ అయిపోయింది, అంటే మనం రోల్ చేయడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇందులో మనం బ్లాంచ్ చేసుకున్న పాలకూరని వేయబోతున్నాం. ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఇలా గట్టిగా నొక్కేయాలి. ఎంత బలంగా నొక్కగలిగితే అంత బలంగా నొక్కేసి ఆ నీళ్ళన్నీ తీసేయాలి. ఇప్పుడు పాలకూరని కార్న్తో పాటు వేసేయాలి. చూడండి విడివిడిగా ఎంత బాగా వచ్చింది. కలర్ చూసారా, మంచి గ్రీనిష్ కలర్. స్టవ్ ఆఫ్ చేసేసాను. బాగా మిక్స్ చేసేసుకోండి మంచిగా. ఇప్పుడు కొంచెం జాజికాయని పైన ఇలా గ్రేట్ చేస్తున్నాను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇదంతా మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాలు ఆగితే కాస్త చల్లబడుతుంది. పఫ్ షీట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనం చేసుకున్న స్పినాచ్ కార్న్ మిక్చర్ ఉంది కదా, మిడిల్లో కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. మనకి ముద్ద ముద్దకి ఎక్కువ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇలా 4 రోల్స్కి సరిపడా తీసుకుందాం. ఇప్పుడు పైన కొంచెం చీజ్, మొజరెల్లా చీజ్ వేసాను. ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకోవాలి. ఇలా కవర్తో రోల్ చేస్తేనే ఈజీగా వచ్చేస్తుంది. కవర్తో పాటు రోల్ చేశాక కొద్దిగా ఆయిల్ ట్రేకి అప్లై చేస్తున్నాను, లేకపోతే కింద అంటుకుపోయే ఛాన్సెస్. బటర్ అయినా సరే, ఇలా ఆయిల్ అయినా సరే అప్లై చేసుకోండి. నెక్స్ట్ కింద అంటుకోకుండా ఉండడానికి, ఆరెల్స్ బటర్ పేపర్ అయినా కింద పెట్టుకోవచ్చు. ఫోల్డ్ కింద సైడ్ పెట్టేస్తే అప్పుడు ఓపెన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సేమ్ నెక్స్ట్ది కూడా పైన మంచి కలర్ రావడానికి మనం మిల్క్ వాష్ చేస్తున్నాం అన్నమాట. మిల్క్ వాష్ చేసేసిన తర్వాత జస్ట్ మనం ఇలా స్లిట్స్ పెట్టుకున్నాం అనుకోండి, మంచి పఫ్ అవుతుంది. అంతేకాకుండా లోపల ఉన్న మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది అండ్ చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది. ఓవెన్లో పెట్టి బేక్ చేసుకోవాలి 220 డిగ్రీలలో 10 to 15 మినిట్స్. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తూ ఉండండి. కలర్ వచ్చింది అంటే ఇప్పుడు మనం బయటికి తీసేసుకోవడమే. ఆల్రెడీ 220 డిగ్రీస్లో నేను ప్రీహీట్ చేసి పెట్టాను. ఓవెన్ రెడీగా ఉంది, లోపల పెట్టేసుకోవడమే.
ఒక 10 minutes వెయిట్ చేస్తే కనుక మనకి కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్స్ రెడీ అయిపోతాయి. సాల్సా కూడా నేను తయారు చేస్తున్నాను, చాలా బాగుంటుందండి సింపుల్గా. ఇక్కడ చూడండి, పైనాపిల్ ఉందనుకోండి, మరీ కచ్చగా కాకుండా మరీ స్వీట్గా కాకుండా మీడియంగా పండిన పైనాపిల్ ముక్కల్ని కొన్ని కట్ చేసుకోండి. అలాగే టమాటాలు గింజలు తీసేసి కట్ చేసుకోండి, 2 సమానంగా. ఇందులో నీళ్లు రాకుండా. కాస్త పచ్చిమిర్చి, జీలకర్ర పొడి. సింపుల్ కాంబినేషన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా కొద్దిగా లెమన్ని స్క్వీజ్ చేసి అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. జస్ట్ కొంచెం మ్యాష్ చేస్తున్నాను, ఇలా మిక్స్ చేస్తూ మ్యాష్ చేయండి. పైనాపిల్ ఫ్లేవర్, టమాటా అదంతా మిక్స్ అయ్యి బాగుంటుంది. డైరెక్ట్గా స్పూన్ వేసుకొని తినేయచ్చు. కొంచెం ఫుడ్తో యాసిడిక్ కాంబినేషన్లో ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా కూడా మనకి పైనాపిల్ ఎక్కువగా కన్సూమ్ చేస్తే పొట్ట రాదండి, కొంచెం మనకి బాడీలో ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఇదిగోండి, కొంచెం కొత్తిమీర, బౌల్లో వేస్తున్నాను. ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటుందో ఏమో పచ్చి పచ్చిగా అని చాలామంది ట్రై చెయ్యరు. బట్ సింపుల్ కాంబినేషన్స్ మనకు తెలియదండి, ఒక్కసారి దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో మరి ఇక్కడ పైనాపిల్ అండ్ టమాటో సాల్సా రెడీ అయిపోయింది కదా. ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి జస్ట్ మనం కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్స్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. కరెక్ట్గా 12 minutes అయిపోయిందండి. కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్స్ రెడీ అయిపోయాయి, కానీ వెంటనే వేడి తీయలేం కాబట్టి నేను ఒక 10 నిమిషాలు ఆగాను. సో ఇప్పుడు మనం హ్యాపీగా బయటికి తీసి సర్వ్ చేసుకోవచ్చు. చూపించిన అసలు ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి, క్రిస్పీగా, లోపల కూడా మనం పెట్టిన స్టఫింగ్ ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఒకటి కట్ చేద్దాం. చూడండి, లోపల మంచి స్టఫింగ్ కనిపిస్తుంది, చీజ్ కూడా బాగా మెల్ట్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, మరొకసారి కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్ తయారీ విధానం చూసేయండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ లో కొద్దిగా బటర్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి వెల్లుల్లి ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఈలోపు పాలకూరని బ్లాండ్ చేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయ వెల్లుల్లి మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ మైదా వేసి బాగా కలుపుకొని 150 గ్రాముల స్వీట్ కార్న్, పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హెర్బ్స్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 100 ml పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పాలకూరని నీళ్లు పిండి కార్న్ మిశ్రమంలో వేసి కొద్దిగా గ్రేట్ చేసుకున్న జాజికాయని కూడా వేసి కలుపుకుంటే స్టఫింగ్ రెడీ అవుతుంది. తర్వాత పఫ్ షీట్ లో కొంచెం స్టఫింగ్ పెట్టుకొని మొజరిల్లా చీజ్ పెట్టుకొని కవర్ తో రోల్ చేసుకొని బేకింగ్ ట్రే లో పెట్టి కాస్త పాలని అప్లై చేసుకొని పైన ఘాట్లు పెట్టుకొని ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్ లో 220 డిగ్రీలలో 10 నుండి 15 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్ రెడీ అవుతుంది. అలాగే కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్ కాంబినేషన్ లో పైనాపిల్ అండ్ టమాటో సాల్సా చాలా బాగుంటుంది. మరి నెక్స్ట్ మనం ఈ రోజు చేయబోయేది మలాబార్ పెప్పర్ ఫిష్ అండి. మనము కేరళకి వెళ్తే కనుక అక్కడ మలాబార్ ఫిష్ అని దొరుకుతుంది. మలాబార్ అంటే వాళ్ళ దగ్గర మసాలా అనమాట. ఇప్పుడు మనం ఇంగువ లేకుండా పప్పు, పులిహోర ఎలా చేసుకోమో ఫిష్ చేస్తే మలాబార్ స్టైల్లో చేస్తారనమాట. దానికోసం మనకి సూర్య మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, ఐఎమ్ ఫ్రమ్ కేరళ. మా దగ్గర స్టేపుల్ డిష్ అంటే మలాబార్ ఫిష్. మీకోసంలో ఎప్పుడూ చేయలేదు కదా, ఐఎమ్ సెండింగ్ ద రెసిపీ, ప్లీజ్ షేర్ ఇట్ అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్, మంచి రెసిపీ పంపించారు. నిజంగానే మీకోసంలో మనం ఇప్పుడు చేయలేదు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకొని మలాబార్ ఫిష్ చేసేసుకుందాం.
మలాబార్ పెప్పర్ ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ పెట్టాను, ఒకసారి చెప్తాను చూడండి. ఒక గుడ్డు, బియ్యపిండి, కార్న్ఫ్లవర్, మైదా, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కారం, పసుపు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ మనకి ఏ ఫిష్ దొరికినా కూడా చేసుకోవచ్చు, బోన్లెస్ ఫిష్ అయితే చాలా బాగుంటుంది. సో మలాబార్ మసాలా ఒకటి నేను ఫస్ట్ మీకు చూపిస్తాను చూడండి. దానికోసం కరివేపాకు, కొంచెం డ్రై అయిన కరివేపాకు, ఇందులోనే ఎండుమిరపకాయలు 10 వేసాను, కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. అలాగే ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఒక చిన్న స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్పూన్ మిరియాలు. ఇవన్నీ మనం డైరెక్ట్గానే వేస్తున్నాము, ఏవి కూడా నేను రోస్ట్ చేయలేదు. సో వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మిక్సీ చేసుకోవడమే. ఇలా మనకి కరివేపాకు, మిరియాలు, ఎండుమిరపకాయలు అన్నీ కనిపించాలి, తింటూ ఉంటే ఆ టేస్ట్ కూడా మనకి తగలాలన్నమాట. ఫస్ట్ మలాబార్ మసాలా చేసేసాం, పక్కన పెట్టేశాను. నెక్స్ట్ మనం ఫిష్ని మ్యారినేట్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, ఒకసారి చూస్తే వచ్చేస్తుంది, మీరే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇదిగోండి, సగం టీ స్పూన్ కారం, అందులో ఎండుమిరపకాయలు ఉన్నాయి, మళ్ళీ మనం కారం వేస్తున్నాం. కొద్దిగా పసుపు, చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, అలాగే ఉప్పు. ఎప్పుడైనా సరే సీ ఫుడ్కి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోండి. ఫస్ట్ మొత్తం మిక్స్ చేసి ముద్దలాగా అయింది కదా, దీన్ని చేప ముక్కలకి పట్టించాలి. మనకి హోటల్కి వెళ్తే కనుక మలాబార్ పెప్పర్ ఫిష్ అంటే కాస్ట్లీ ఉంటుంది. అక్కడ ఒక్కరం తినే దాంట్లో ఇంట్లో చేసుకుంటే ఫ్యామిలీ అంతా తినొచ్చు ఆ బడ్జెట్లో. అంత మసాలా ఫిష్కి బాగా పట్టుకుంది చూసారా. ఇప్పుడు ఇందులో ఒక గుడ్డ వేసుకోండి. గుడ్డ ఎందుకు వేస్తున్నాము అంటే మసాలా అంతా ఫిష్కి అలా పట్టుకుంటుంది, బైండింగ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం బియ్యం పిండి, మైదా పిండి, ఇంకా కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఫస్ట్ మైదా ఒక టేబుల్ స్పూన్ వేసాను, తర్వాత బియ్యం పిండి ఒక సగం టేబుల్ స్పూన్, మిగతా సగం టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ దగ్గర పెట్టుకోండి. కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం కార్న్ఫ్లవర్ వేసుకుందాం, క్రిస్పీ లేయర్ వస్తుంది అన్నమాట. మిగిలిన కార్న్ఫ్లవర్ వేసేసుకుందాం. మొత్తం ఓవరాల్గా ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ మనం వేసుకుందాం. సో మ్యారినేషన్ అయిపోయింది, ఒక అరగంట అయితే పక్కన పెడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉంది, అలాగే మనం తయారు చేసుకున్న మలాబార్ పెప్పర్ మసాలా ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ ముక్క తీసుకొని ఇప్పుడు మసాలాని ఇలా పట్టించాలి. మరి ఎక్కువ కాదు, లైట్గా ఇలా చేసుకొని, నూనె వేడిగా ఉంది, కొంచెమే వేసుకోండి ఎందుకంటే చాలా కారం ఉంటుంది. సో లైట్గా ఇలా వేసి మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మలబార్ పెప్పర్ ఫిష్ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫిష్ని పిల్లలకి ఇవ్వండి, చాలా మంచి చికెన్ మటన్ కన్నా ఇలా ఫిష్ ఇస్తే మంచిది. అయితే ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా అప్పుడప్పుడు షాలో ఫ్రై చేయండి, లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక అందులో పెట్టినా మంచి క్రిస్పీగా అవుతాయి. చక్కగా ఫిష్ ఫ్రై అయిన తర్వాత తీసుకోవడం, సింపుల్ ఫ్రై కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
చాలామంది ఫిష్ వండడానికి భయపడతారు, సరిగ్గా రాదు అని. ఈ స్టైల్లో ట్రై చేయండి. మసాలా కూడా ఎంత బాగా పట్టుకుంది చూడండి పైన. ఇలా మంచి క్రిస్పీగా, లోపల ఫిష్ సాఫ్ట్గా బాగుంటుంది. ఫైనల్గా అరటాకు పెట్టాము గార్నిష్ కోసం. హ్యాపీగా ఒక 2-3 పీసెస్ తినేయచ్చు. డైరెక్ట్గా ఇలాగే తినొచ్చు, ఎందుకంటే పైన అంతా మసాలా ఉంది, ఇంకా వేరే సాసెస్ కూడా అవసరం లేదు. ఇన్ కేస్ తినాలి అనుకుంటే కొంచెం టమాటో కచప్తో అట్లా ఏమైనా తినాలి అంటే తినొచ్చు. మలాబార్ పెప్పర్ ఫిష్ తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న కార్న్ అండ్ స్పినాచ్ పఫ్ రోల్స్ కూడా తెచ్చుకుందాం. మలాబార్ పెప్పర్ ఫిష్ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో కొద్దిగా కరివేపాకు, రెడ్ చిల్లీ, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా మిరియాలు వేసి మిక్సీ పట్టుకుంటే మలాబార్ మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు బౌల్లో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, ఉప్పు వేసి ఫిష్ ముక్కలు వేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక కోడిగుడ్డు వేసి బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఫిష్ ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తరువాత ఫిష్ ముక్కని తీసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న మసాలా పొడిని పైనుండి కాస్త చల్లుకొని 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన మలాబార్ పెప్పర్ ఫిష్ రెడీ అవుతుంది. ఫుల్ కాంటినెంటల్ స్టైల్లో ఒక స్నాక్, చక్కగా ట్రెడిషనల్ స్టైల్లో ఫిష్ మనం తయారు చేసుకున్నాం. రెండు చాలా బాగుంటాయి. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఏవి కావాలన్నా మీరు కూడా మమ్మల్ని అడగొచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosom@mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై.